అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. కౌసల్య సుప్రజ రామ కన్నడ మూవీ ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్షన్ అవైలబుల్ గా ఉంది. సినిమా ఎలా ఉందిరా అంటే నాకే తెక్కలే. చాలా బోరింగ్ గా ఉంటది. పరమ చెత్త రొటీన్ సీన్స్ ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా మూవీస్ వచ్చాయి కానీ అక్కడిక్కడ చేంజెస్ చేసి మళ్ళీ ఇంకోసారి మనకే చూపించినట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఫస్ట్ ఇది డబ్బింగ్ మూవీ కాబట్టి ఆ తెలుగు డబ్బింగ్ ఎవడైతే చెప్పాడో వాడిని తీసుకొచ్చి ఒక దండేసి దండ పెట్టిన తప్పలేదు. హీరో అంత సీన్స్ ఉన్నప్పుడల్లా ఆ వాయిస్ ఉంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. స్టోరీ ప్లాట్ వస్తే చిన్నప్పటి నుంచి అబ్బాయిలే గొప్ప అమ్మాయిలే తక్కువ అనే పాయింట్ ఆఫ్ వ్యూ తో పెరిగిన రామ్ పెద్దయ్యాక తనను ప్రేమించిన అమ్మాయికి ఎలా దూరం అయ్యాడు, వాళ్ళ అమ్మ చెప్పిన లెసన్స్ ఏంటి, పెళ్ళయ్యాక రామ్ మారాడా లేదా, ఇలా మల్టిపుల్ ఈవెంట్స్ తోని సినిమా రన్ అవుతుంటది. సో ఓవరాల్ గా ఒక డ్రామా కామెడీ కైండ్ ఆఫ్ మూవీలో పాయింట్ కొంచెం మంచిగా ఉన్న ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయింది. మెయిన్ గా క్యారెక్టర్స్ రాసుకోవడంలో చాలా ఫెయిల్ అయ్యారు డైరెక్టర్. హీరోకు ఉండే మెయిల్ ఈగో, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వాళ్ళ డాడీని చూసి నేర్చుకుంటారు. సో అలాంటప్పుడు ఆ రెగ్యులర్ సీన్స్ రావడం, డ్రెస్సెస్ గురించి క్రిటిసైజ్ చేయడం, లేకపోతే స్మోకింగ్ అని, అబ్బాయి తాగితే పర్లేదు అమ్మాయి తాగితే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ బిహేవియర్, అవే సీన్స్ రొట్టా అనిపించాయి నాకైతే. సరే ఫస్ట్ హాఫ్ అంటే ఇది ఎదవని చూపించడానికి సరిపోయింది అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ తీసుకెళ్లి మళ్ళీ ఇంకా సెకండ్ ఇయర్ వస్తుంది ఆ అమ్మాయికి అవే సీన్స్ మళ్ళీ చూపిస్తుంటారు. మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా అంత ఎంగేజింగ్ అనిపించావు. ఏదో నడుస్తుంది కదా సీన్స్ చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఓవరాల్ మూవీ అంతా. డబ్బింగ్ పెద్ద డిసప్పాయింటెడ్ మూవీకి. ఇంకా సాంగ్స్ కూడా ఎక్స్ట్రా యాడెడ్ ఎందుకు పెట్టారు అర్థం కాలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే జస్ట్ యావరేజ్. సినిమాలో ఒక్క క్యారెక్టర్ కూడా మనకి ఎంగేజింగ్ గా ఉండదు. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా మనం ఇంప్రెస్ చేయదు వాళ్ళ యాక్టింగ్ తోని. సో ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ మూవీ. నాకైతే ఎక్కలేదు సినిమా, అసలు నేను లైట్ తీసుకోమని చెప్తా. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. ఛానల్లో కంటెంట్ చూడండి. చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.